హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి ప్రోటీన్ స్నాక్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి వేరుశెనగ పలుకులు, కొమ్ముశెనగలు చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇవి మనం రోడ్డు మీద బయట చాలా కాస్ట్ పెట్టి కొనుక్కొని తింటాము. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది, పుల్లగా ఉప్పు కారం అన్నీ కలిపేసి పెడతారని. సో అదే టేస్టీగా మన ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ వేరుశెనగ పలుకులు అండ్ కొమ్ముశెనగలు నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ అంటే ముందు రోజు ఈవినింగ్ కోసం అనుకోండి, ఎలాగైనా సరే ముందు రోజు నైట్ అంతా నానబెట్టాల్సిందే. ఎందుకనంటే అవి బాగా నానితేనే ఉడుకుతాయి. ఎందుకంటే మనం కొనేటప్పుడు పొడిగా ఉంటాయి కాబట్టి సో గట్టిగా ఉంటాయి. చాలా టైం పడుతుంది, మినిమం 12 hours టైం పడుతుంది. సో తర్వాత ఇంకేంటి అంటే ఇలా నానబెట్టేసినవి మార్నింగ్ టైం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ చాలామంది వీటితోనే మొలకలు చేసుకుంటారన్నమాట. సో ఇవి ఏంటంటే ఇప్పుడు నానబెట్టినవి ఉంటాయి కదా, అదొక తడి క్లాత్లో కట్టేసి ఒక 1 day మొత్తం వదిలేస్తే వాటిలోంచి మొలకలు అనేవి వస్తాయి. సో అదేంటంటే ఇప్పుడు ఇలా నానబెట్టి తిన్నప్పుడు అందులో 50% ప్రోటీన్ ఉంటే ఆ 2 days పోయాక మొలకలు వచ్చి తింటాం కదా, అది డబుల్ ప్రోటీన్ అవుతుందన్నమాట. సో ఇలా ప్రోటీన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో సో చక్కగా ఇవి తినవచ్చు. అండ్ ఎదిగే పిల్లలకి వీటిలో ఉన్న మిల్క్ నవ్వులుతూ ఉంటే మిల్క్లా వస్తుంది చూసారా, అది చాలా మంచిది పిల్లలకు కూడా. సో పిల్లలు తినరు కానీ ఎవరైనా అలవాటు చేయాలనుకుంటే చేసి పెట్టచ్చు. సో ఇంక ఇలా అయితే మనం నైట్ నానబెట్టుకున్న ఈ శనగల్ని, వేరుశెనగ పలుకుల్ని ఒకసారి 2-3 times కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. ఎందుకనంటే చాలా మురికిగా ఉంటాయి. ఇవి మనకి భూముల నుంచి వస్తాయి కదా, సో ఇంకా అది క్లీనింగ్ చేసి ప్రాసెస్ అంతసరికి కంపల్సరీగా ఫుల్ డస్ట్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా ఉప్పు వేసేసి బాయిల్ చేసేసుకోవాలన్నమాట. సో మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటిని మనం నీళ్ళు వడబోసేసి అండ్ ఈ మసాలా చాట్ ప్రిపేర్ చేసుకోవడం ఇంకొచ్చేసి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మ చెక్క ఉంటే చాలా పులుపుకి తగ్గ అండ్ కొద్దిగా ఉప్పు కారం. నేను వచ్చేసి ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి స్పైస్ తగ్గించే కొద్దిగా చేస్తున్నాను. సో స్పైస్ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. అండ్ ఇలాగా బాగా చాలా టైం పడుతుంది ఉడకడానికి కూడా. సో బాగా చూసుకొని ఉడకబెట్టిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి చక్కగా ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇందులో మీరు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అంటే స్పైస్ తినాలి అనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు అన్నీ వేసేసి లెమన్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని చక్కగా ఈవినింగ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. లేదనుకుంటే మార్నింగ్ టైమే మనకి బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు అన్నమాట. చాలా మంచిది హెల్త్కి అయితే మటుకు. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి స్నాక్స్ అలవాటు చేయండి. బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ బయట మనకి ఇదే చాట్ దొరుకుతుంది చక్కగా. వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మ ఉప్పు కలిపేస్తారన్నమాట. సో నిమ్మ ఉప్పు హెల్త్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళ టేస్ట్ కోసం అని చెప్పేసి డిఫరెంట్ స్పైసెస్ కూడా కలుపుతారు. మనం ఇంట్లో అయితే ఓన్లీ కారం, పసుపు యాడ్ చేసుకుంటాం. బట్ వాళ్ళు ఏంటంటే పచ్చికారాలు కలుపుతారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే పొడి దగ్గు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం లేదు బయటికి వెళ్ళేటప్పుడు. సో రెగ్యులర్గా మాకు ఇలాంటి ఇష్టము అన్న వాళ్ళ మటుకు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్లోని. సో నానబెట్టుకోవడమే కొద్దిగా కష్టం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టుకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.